వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఇటీవల తన అరెస్ట్, తిరుమల పరకామణి కేసు ఫిర్యాదుదారు సతీష్ కుమార్ మృతిపై జరిగిన వివాదం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక టీవీ ఛానల్ డిబేట్లో చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో ఆయనను ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. టీవీ5 మూర్తి, టీడీపీ అధికార ప్రతినిధులు, టీడీపీ అనుకూల ఛానల్స్ తనపై మరియు వైఎస్ఆర్సీపీ పార్టీపై తప్పుడు ప్రచారం చేశాయని వెంకటరెడ్డి ఆరోపించారు. టీవీ5 మూర్తి పరకామణి ప్రాణం తీశారు అంటూ వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం చేశారు. టీడీపీ అధికార ప్రతినిధులు, టీడీపీ ఛానల్స్, టీడీపీ పార్టీ వాళ్లే చంపారని మాట్లాడారు. ఈ విషయంలో నాపై తప్పుడు ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూశారు అని మండిపడ్డారు. తప్పుడు ఫిర్యాదు ఆధారంగా కేసు పెట్టిన వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి తనను అరెస్టు చేయడానికి ఇంటికి బయలుదేరారని వెంకటరెడ్డి వెల్లడించారు. ఈ తతంగం చూస్తే తనపై ముందస్తు ప్రణాళికతోనే చర్య తీసుకున్నారని స్పష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు. వెంకటరెడ్డి అరెస్టు, తిరుమల పరకామణి కేసు ఫిర్యాదుదారు సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా జరిగినట్లు వార్తలొచ్చాయి. ఏపీ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేత ఫిర్యాదు మేరకు తాడిపత్రి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటరెడ్డి మాట్లాడుతూ కేసు పెట్టిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి మా ఇంటికి పోలీసులు బయలుదేరారు. ప్రశ్నించే గొంతును నొక్కేయడానికే ఈ అరెస్టులు జరుగుతున్నాయి. ఇది అక్రమ అరెస్ట్. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపినందుకే నన్ను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ఈ పరిణామం రాష్ట్రంలో ప్రభుత్వ వైఖరిపై ప్రతిపక్ష పార్టీల గొంతును అణిచివేయడంపై పెద్ద చర్చకు దారితీస్తుంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ప్రజాస్వామ్య విలువలపై దాడిగా అభివర్ణిస్తున్నాయి. చాలా స్లోగా తీసుకుని వెళ్లారు. మామూలుగా అయితే ఇన్నోవా మీకు తెలుసు 130, 140 స్పీడ్లో పడుతుంది. లేదా 80-90 స్పీడ్లో నిదానంగా అది రాత్రికో తెల్లారికో తీసుకెళ్లాలన్న కోణంలో నిదానంగా తీసుకెళ్తా ఉన్నారు. తీసుకువెళ్ళిన తర్వాత మనం తీసుకెళ్తా ఉంది తాడిపత్రి, నాకు చెప్పింది. అక్కడ గుత్తి నుంచి లెఫ్ట్కి తాడిపత్రి వెళ్తే రైట్ సైడ్కి తిప్పారు. రైట్ సైడ్ అంతా గుంతకల్. నాకేం భయం లేదు సార్, ప్రిపేర్ అయ్యా కాబట్టి. సో నేను అడిగాను, ఇదేంటండి ఈ రూట్ కాదు కదా తాడిపత్రి అంటే, మీకేం ఇబ్బంది లేదు, తాడిపత్రిలో అంతా సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, శాంతి భద్రతల సమస్య ఉంది, సో అందుకని చెప్పి మిమ్మల్ని వేరే చోటకి విచారణ తీసుకెళ్తున్నాం అంటే, సార్ నేను మా కుటుంబ సభ్యులకన్నా ఇన్ఫార్మ్ చేసుకోవాలి కదా అంటే అలా కుదరదని చెప్పారు. సరే వాళ్ళు చెప్పిన దానికి యాక్సెప్ట్ చేశాను. 4:30కి నన్ను గుంతకల్లు తీసుకుని వెళ్ళారు. గుంతకల్లులో ఏదైతే డిఎస్పీ ఆఫీసులో సిఐ గారు నన్ను విచారణ, ఈ వీడియోలో మీరు ఇది ప్రభుత్వ హత్య అని చెప్పి ఏ విధంగా చెప్తారని అడిగాడు. ఏ విధంగా చెప్పేది ఏముందండి, ప్రభుత్వ హత్య అని రెడ్ బుక్ వేధింపుల్లో అతను ఆల్రెడీ బలయ్యాడు అనేది వాస్తవం అందరికీ తెలుసు. అతను ఆల్రెడీ వాళ్ళ సన్నిహితులతో ఆల్రెడీ చెప్పాడు, నన్ను ఇలా వేధించారు సిట్ అధికారులు, నన్ను నా కుటుంబాన్ని ఇబ్బంది పెడతానని అంటున్నారని చెప్పి మాట్లాడినటువంటి చాలా పత్రికల్లో వచ్చినాయి. ఆ పత్రికల ఆధారంగా నేను మాట్లాడాలని క్లియర్గా చెప్పి నేను అన్నా, మరి ఇదే అధికార పార్టీ వాళ్ళు ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్ సార్ నాకు బాగా గుర్తి, ఈయన చనిపోయినప్పుడు రోజు ఎలక్షన్ రిజల్ట్లో ఉండి ఒక టీవీ5 యాంకర్ మధ్యాహ్నం 12:47 బాగా నోట్ చేయాల్సిన పాయింట్, అప్పటికి ఇంకా ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదు. సతీష్ కుమార్ చనిపోయినటువంటి దాని దగ్గర ఇంకా మృతదేహం దగ్గరే ఉన్నారు. అక్కడ ఇంకా ఎఫ్ఐఆర్ కట్టల. 12:47 టీవీ5 మూర్తి పరకామని దొంగలు ప్రాణం తీశారంటూ ఆయన పెద్ద హెడ్డింగ్లు ఇస్తే మాట్లాడాడు. మరి ఏ విధంగా మాట్లాడాడు? సో నేను ఇది అడిగా, మరి అదే యాంకర్లు వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధులు మేము చంపేశామని చెప్పి మా నాయకుల పేర్లు ఏదేదో చెప్తున్నారు కదా, మరి వాళ్ళని కూడా నోటీసులు ఇచ్చారా? వాళ్ళ మీద ఏమైనా కంప్లైంట్ అయ్యిందా? మరి నా మీద ఎందుకు ఇచ్చారు అని అంటే వాళ్ళు క్లియర్గా చెబుతుంది, పైన ఎస్పీకి విపరీతమైన ప్రెజర్ ఉందో, లేదా ఎస్పీ నుంచి మరి కింద వీళ్ళకి ప్రెజర్ ఉంది. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు కంప్లైంట్ ఇచ్చాడు అనేది తర్వాత మనకు తెలిసినటువంటి సమాచారం. ఎఫ్ఐఆర్ కట్టింది, కంప్లైంట్ ఇచ్చింది ఒకే సమయం. ఎఫ్ఐఆర్ కట్టిన 5 నిమిషాలకు పోలీసులు బయలుదేరారు. ఓకే, కంప్లైంట్ ఇట్లా తీసుకోవడం, ఇట్లా ఎఫ్ఐఆర్ నోట్ చేయడం. సార్ నిన్న 18వ తారీఖు రెడీగానే ఉందా? 17వ తారీఖు సాయంత్రం వెహికల్ కూడా ముందు పిలిపించేశారు. కంప్లైంట్ ఇచ్చే వ్యక్తి వచ్చాడు, ప్రైవేట్ రావడానికి వెహికల్ రెడీగా ఉంది, డీజిల్ కూడా ఫుల్ గా నింపుకొని 17వ తారీఖు సాయంత్రం 7:30 గంటలకు ఎఫ్ఐఆర్ కట్టారు. నన్ను A1, A2 జగనన్న కనెక్ట్స్ అని ట్విట్టర్ పేజ్. ఓకే, సో A1 గా నన్ను A2గా ఇది తెలుగుదేశం పార్టీ నాయకుడు కంప్లైంట్ ఇచ్చాడని చెప్పి ఎఫ్ఐఆర్ కట్టారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ నాకు ఇవ్వలేదు. నా తర్వాత ఎప్పుడైతే సాయంత్రం మాకు లాయర్లు వచ్చారో లాయర్ల దగ్గర నేను అప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ చూడటం జరిగింది. అంటే నాకు నోటీస్ ఇవ్వలేదు, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. మా మిస్సెస్ ఫోన్ కూడా తీసుకుంటే నేను మా మిస్సెస్ ఫోన్ మీరు ఎట్లా తీసుకుంటారు అంటే, మీ మిస్సెస్ ఇప్పుడు ఇవన్నీ అందరికీ ఫోన్ చేసి చెప్తారు కదా మిమ్మల్ని తీసుకెళ్ళినట్టుగా, ఇవన్నీ సమాచారం ఎవరికి తెలియకూడదని చెప్పారు. అంటే నన్ను తీసుకెళ్లిన సమాచారం బయట ఎవరికి తెలియకూడదు. ఓకే,
అంటే మా మిస్సెస్ ఫోన్ వింటే నన్ను బయటికి వెళ్ళిపోగానే మా మిస్సెస్ మా పార్టీ నాయకులకి వాళ్ళందరికీ సన్నిహితులకి ఫోన్ చేసి చెప్తారు కదా ఇట్లా మా ఆయన పోలీసులు తీసుకెళ్లారని. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా బయటకు వస్తుంది కదా, అన్ని టీవీ ఛానల్కి వస్తాయి కదా. అందుకని మా మిస్సెస్ ఫోన్ కూడా తీసుకొని బయలుదేరుతుంటే నేను సిఐ గారికి చెప్పాను, మీరు మా మిస్సెస్ ఫోన్ ఇస్తేనే నేను వస్తా, లేకపోతే రాను. మా మిస్సెస్ ఫోన్తో మీకేంటంటే పని, ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తానంటే మీ ఆవిడ ఫోన్ తీసుకొని మీ ఆవిడ కూడా తీసుకెళ్తారు ఎంక్వైరీ. కానీ నేను అడిగా గట్టిగానే అడిగితే అందుకని తెలుగుదేశం పార్టీ వాళ్ళు పత్రికలో వేరే రకంగా ట్రోల్ చేస్తున్నారు.